రాయితీపై పెట్రోలు డీజిల్ వాహనాలకు వినియోగించే దాంట్లో 50% రాయితీ అర్హుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణ స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థలు పనిచేసే పేద దివ్యాంగులకు అంగవైకల్యం ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చిన రాయితీపై పెట్రోల్ డీజిల్ పథకాన్ని దివ్యాంగుల ఉపాధి కోసం ఇచ్చేలా సమర్థంగా అమలు చేయబోతుంది. ఈ పథకం కింద 2024-25 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకి 1,00,000 చొప్పున 26 లక్షలు కేటాయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించి దివ్యాంగులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వారు ఆ వాహనాలకు వినియోగించే పెట్రోల్ డీజిల్కి అయ్యే ఖర్చులో 50% రాయితీగా రియంబర్స్ చేస్తారు. ఈ నగదును లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిల్లాకు 1,00,000 రూపాయలు అంటే అది అద్భుతంగా ఇచ్చినట్టంట. ఇది ఇంతకు మించిన విచిత్రం మరొకటి ఉండదేమో. 26 లక్షలు కేటాయించారంటే జిల్లాకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే అది అద్భుతం. జగన్ చేయలేదు, వీళ్ళు చేశారు. ప్రతి వార్తలో ఎంత రాస్తున్నారబ్బా తెలివైనటువంటి వాళ్ళు. లేకపోతే చిత్తూరులో ఆలయ భూముల కబ్జా